మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ. ఎన్కౌంటర్లో అగ్రనేత సుధాకర్ మృతి. 25 ఏళ్లకే సాయుధ బాట. 40 ఏళ్లుగా అజ్ఞాతంలోనే. ఓహో, ఆయన 25 సంవత్సరాల వయసున్నప్పుడే అడవికి పోయిండు. దాదాపు 40 ఏళ్ళు ఆయన అడవిలో ఉండి నిన్న ఆయన ఎన్కౌంటర్లో చనిపోయిండు. మరి ఇది ఎన్కౌంటరా లేకపోతే పట్టుకొని కాల్చి పడేసిరా అన్నది మనకి అది ఎవరు చెప్పాలో ఎవరు చెప్పలేరు దాన్ని. మావోయిస్టులకు కోలుకోలేని మరో ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలోని గురువారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం 65 సంవత్సరాలు అలియాస్ గౌతమ్ అలియాస్ సుధాకర్ ప్రాణాలు కోల్పోయారు. విషయం ఏంటంటే ఈ నేషనల్ పార్క్ని మళ్ళీ చుట్టుముట్టారు. అంతకుముందు అబూజ్మడ్ ఏరియాని మొత్తం అడవులను జల్లడబట్టిరు. దాని తర్వాత కర్రెగుట్టల మీద పడ్డారు. అటు నుంచి మళ్ళీ ఆ నేషనల్ పార్క్ ఏరియాలోకి ఈ మావోయిస్టు అగ్రనేతలు వెళ్ళారు అన్న సమాచారంతో ఆ శత్రు దుర్భేద్యమైన నేషనల్ పార్క్ ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టింది. సో వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే అగ్రనాయకులు. ఆ నాయకత్వం మొత్తాన్ని లేకుండా చేస్తే మావోయిస్టులను ఏరిపారేయచ్చు. 2026 ఫిబ్రవరి కల్లా మావోయిస్టులు లేకుండా చేయొచ్చు అన్నది కేంద్రం ఆలోచన. సో దాంట్లో భాగంగా వీళ్ళుగా అదే పనిలో ఉన్నారు. మావోయిస్టులు ఇప్పటికీ 4-5 లెటర్లు రాశారు. సీజ్ ఫైర్, కాల్పుల విరమణ పాటిద్దాం, రెండు వైపులా సంయమనం పాటిద్దాం, ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్నారు అని. కానీ కేంద్రం అసలు ఆ విషయాన్ని పక్కన పెట్టేసింది. సంపుకుంటూనే పోతున్నారు, ఏం లేదు, సింపుల్గా. గత నెల 21వ తేదీన బీజాపూర్ సుక్మా జిల్లాల సరిహద్దు అబూజ్మడ్లో జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా మరికొందరు మావోయిస్టులు చనిపోయిన సంగతి తెలిసిందే. సుధాకర్ మృతి చెందిన తాజా ఎదురుకాల్పుల ఘటనను బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు. నేషనల్ పార్క్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. కేంద్ర కమిటీ సభ్యుడు గౌతమ్ ఎలియాస్ సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావుతో పాటు మరికొందరు మావోయిస్టు నాయకులు ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతానికి డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా వాటికి చెందిన సంయుక్త బలగాలను పంపించిరట. ఈ బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు జరపగా ప్రతిగా ఎదురు కాల్పులు జరిపినట్లు ఐజీ తెలిపారు. సంఘటనా ప్రాంతంలో అడపాదడపా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనలో భద్రతా బలగాలు పెద్ద విజయం సాధించే అవకాశం ఉందని ఐజీ సూచనప్రాయంగా తెలిపారు. ఇంకా ఇది క్లారిటీ రాలే, ఇంకా చాలా మంది చనిపోయి ఉండొచ్చు అన్నది ఆయన చెప్తున్నాడు. ఘటనా ప్రాంతం నుంచి మావోయిస్టు మృతదేహాన్ని, ఆటోమేటిక్ ఆయుధాలు, భారీ పేలుడు పదార్థాలు, సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సుధాకర్ పైన ₹1 కోటి రివార్డు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. సుధాకర్ 25 ఏళ్ల వయసులో సాయుధ పోరాట బాట పట్టి దాదాపు 40 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నాడు. విజయవాడలో ఆయుర్వేద విద్యను అభ్యసిస్తున్న సమయంలో నాటి పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన సుధాకర్ 1985-86 ప్రాంతంలో ఆ పార్టీలో చేరి క్రమంగా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి దిగారు. ప్రస్తుతం ఆ హోదాలో దండకారణ్య ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ మావోయిస్టు పార్టీ టెక్ టీమ్ అంటే సాంకేతిక బృందం, రీజనల్ పొలిటికల్ స్కూల్కు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు. మావోయిస్టు పార్టీకి మేధోపరమైన సాంకేతిక సేవలు అందించడంలో పేరొందారు. పోలీసులపైన దాడులు, బాంబు పేలుళ్లు సహా సుధాకర్ పైన ఏపీలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులున్నాయి. ఏఓబి కార్యదర్శిగా అనేక దాడులకు పాల్పడ్డాడట. సుధాకర్ తండ్రి రామకృష్ణ నాయుడు స్వస్థలం విజయనగరం జిల్లా. ఆయన ప్రస్తుత ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలం ప్రగడవరానికి వలస వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. సుధాకర్ చిన్నతనం అంతా ప్రగడవరంలోనే గడిచింది. పెదపాడు జిల్లా పరిషత్ స్కూల్లో 6 నుంచి 10వ తరగతి వరకు, ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన సుధాకర్ తర్వాత విజయవాడలో ఆయుర్వేద విద్యలో చేరిండు. దాన్ని మధ్యలో విడిచిపెట్టి పీపుల్స్ వార్ గ్రూప్లో చేరిండు. 2001 నాటికి ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి స్థాయికి చేరుకున్నాడు. ఆ సమయంలోనే ఏఓబి ప్రాంతంలో అనేక దాడులు నిర్వహించారు. వాటికి సంబంధించి సీలేరు, మక్కువ, ఎల్విన్పేట, అన్నవరం తదితర పోలీస్ స్టేషన్స్లో ఆయన పైన కేసులున్నాయి. సుధాకర్ భార్య కాకర్ల గురు స్మృతి ఎలియాస్ సమత కూడా మావోయిస్టు పార్టీ కీలక నాయకురాలే అట. ఆమె ప్రస్తుతం దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. ఆమె అడవిలోనే ఉన్నారు. ఆయన భార్య కూడా ఇంకా ఆమె అడవిలోనే ఉన్నారు. ఏఓబిలో పనిచేసిన తర్వాత సుధాకర్ ఛత్తీస్గఢ్కు వెళ్ళిపోయారు. 2007 నుంచి అక్కడ మాడ్ ఏరియాలో ఉంటూ కార్యకలాపాలు నిర్వహించారు. రీజనల్ పొలిటికల్ స్కూల్కి ఇన్ఛార్జిగా ఉన్నాడు. తెలుగు, హిందీ, గోండీ భాషల్లో ఆయన మాట్లాడగలరు. ఆయన 2005లో మన్యంలో పోలీసులకు చిక్కినట్లే చిక్కి త్రుటిలో తప్పించుకున్నాడు. ఆయన 1983 తర్వాత ఇంటి ముఖమే చూడలేదట. 1983లో సుధాకర్ తండ్రి ఆరోగ్యం పాలై చెన్నైలో చికిత్స పొందారు. ఆయన కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత తండ్రిని చూసేందుకు సుధాకర్ ఊరొచ్చారని కుటుంబీకులు తెలిపారు. అప్పుడు తప్ప మళ్ళీ ఎప్పుడూ రాలేదు.
సుధాకర్ తండ్రి 1983లో, తల్లి 5-6 ఏళ్ల క్రితం కన్నుమూశారు. ఆ సందర్భాల్లో ఇంటికి రాలే. సుధాకర్ అన్నయ్య వారి స్వగ్రామం సత్యవోలట. అండ్ ఆయన ఎంత కీలకమైన నాయకుడు అంటే 2004లో ఈ శాంతి చర్చల్లో ఆయన ఒక సభ్యుడిగా ఉన్నాడు. రామకృష్ణతో పాటు వీళ్ళంతా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004 అక్టోబర్లో జరిపిన శాంతి చర్చల్లో పీపుల్స్ వార్ గ్రూప్ తరపున ప్రతినిధులుగా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హోదాలో రామకృష్ణ అలియాస్ ఆర్కే, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో గణేష్తో పాటు ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్న సుధాకర్ పాల్గొన్నారు. ఈ శాంతి చర్చల ఎజెండా తయారు చేయడంలో సుధాకర్ది కీలక పాత్ర. సో అంత పెద్ద నాయకుడిని లేపేసిరు. దాదాపు 4.5 దశాబ్దాల విప్లవోద్యమ చరిత్ర ఆయనది. 4.5 దశాబ్దాల విప్లవోద్యమ చరిత్ర కలిగిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా ప్రాతినిధ్యం కోల్పోయింది. అంటే ఏకైక వ్యక్తి అనమాట ఆయన. ఆ 4.5 దశాబ్దాల మొత్తం ఉద్యమంలో మావోయిస్టు పార్టీలో ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి. ఆ పార్టీలో మొదటి నుంచి తెలుగు రాష్ట్రాల నేతల ఆధిపత్యం కొనసాగింది. ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, ఎలియాస్ బస్వరాజు అబూజ్మడ్ ఎన్కౌంటర్లో చనిపోవడంతో కీలకమైన పోలిట్ బ్యూరోలో ఏపీ నేతలు లేకుండా పోయారు. కేంద్ర కమిటీలో ఏకైక నేతగా సుధాకర్ మిగిలారు. గురువారం జరిగిన ఎన్కౌంటర్లో సుధాకర్ కూడా చనిపోయింది. దీంతో ఏపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. సో ఇట్లా మరి ఆయన నిజమైన ఎన్కౌంటరా ఏం జరిగింది అన్నది అది మనం ఏం చెప్పలేము. ఇక మొత్తానికైతే మావోయిస్టులు మరో అగ్ర నాయకుడిని కోల్పోయారు. ఇది మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ, తీరని దెబ్బగా మనం చూడొచ్చు. మరి ఇక పోలీసులు, ప్రభుత్వం మాత్రం వినట్లే. సీజ్ ఫైర్ అన్నా, పీస్ టాక్స్ అన్నా అసలు సంబంధమే లేదు, కొట్టిపడేయండి అని వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు. ఇది తప్ప మనకి ఇంకొక సమయం లేదు, ఈసారి మొత్తం ఏసేయాలి మొత్తం అన్నది వాళ్ళ ప్లాన్. మరి ఈ ప్లాన్ దేనికి? ఆ అడవిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఆదివాసులైన వాళ్ళందులో ఉంచుదాం అనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? సో ఇది పెద్ద క్వశ్చన్ మార్క్.